అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్లు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులతో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. 10 ఏళ్ల క్రితం కాంగ్రెస్ సర్కార్ దేశంలో ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం జయప్రదంగా అమలైనందున దాని సక్సెస్ ను ప్రజలకు వివరించాల్సిందిగా రాహుల్ అన్ని రాష్ట్రాల పీసీసీ బాధ్యులను ఆదేశించారు. నరేంద్ర మోదీ సర్కార్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమ బాట పట్టేందుకు జాతీయ స్థాయిలో ఉపాధి హామీ పథకమే సరైన ఆయుధమని రాహుల్ దీనిపై మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, ఏఐసీసీ అధ్యక్షులు ప్రతినిధులతో రాహుల్ భేటీకి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఉపాధి హామీ పథకంపై దేశవ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. అందులో భాగంగా ఈ రోజు పీసీసీ అధ్యక్షులందరినీ కూడా ఢిల్లీకి పిలిపించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రఘువీరారెడ్డి, తెలంగాణ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. 10 ఏళ్ల యూపీఏ పరిపాలనలో ఉపాధి హామీ పథకంతో గ్రామీణ పేదలు అనేక మంది లబ్ధి పొందారు. అందులో ప్రధానంగా దళితులు, బీసీలు ఈ పథకం కింద లబ్ధి పొందారు. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి మోడీ సర్కార్ ఈ పథకాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ పథకానికి డబ్బులు ఇవ్వట్లేదు, నిధులు కేటాయించట్లేదు అనేది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతుంది. సో ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను కాంగ్రెస్ పార్టీకి వైపు మళ్ళుగా తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ ఇది ఒక మంచి పోరాటంగా దీన్ని భావిస్తుంది. అందులో భాగంగా ఈరోజు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో సమావేశమై వారి నుంచి కొన్ని సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. త్వరలోనే మనం చూసాం, ఫిబ్రవరి 2వ తేదీన అనంతపూర్ లో రాహుల్ గాంధీ ఈ అంశంపై ఇప్పటికీ ఒక బహిరంగ సభ నిర్వహించారు. సో ఈ అంశాన్ని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ బేస్ పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గత ఏడాది భూ సేకరణ చట్టానికి సంబంధించి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేసి ఆ తర్వాత భూ సేకరణకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ ను విరమింపజేసేలా యూపీఏ మోడీ సర్కార్ పై ఒత్తిడి తీసుకొచ్చి సక్సెస్ అయింది. సో అదే బాటలో ఈసారి ఉపాధి హామీ పథకాన్ని కూడా తిరిగి పెద్ద ఎత్తున దానికి నిధులు కేటాయించేలా ఉద్యమం చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దాని ద్వారా తన ఓటు బ్యాంక్ ఉన్నటువంటి దళితులు కానీ, మైనార్టీలు, ఈ మహిళలకు సంబంధించిన వారందరినీ కూడా తిరిగి కూడగట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగా ఈ రకమైనటువంటి ఎత్తుగడలతో ముందుకెళ్తుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.